హైదరాబాద్ లో జరిగిన 4వ ఇంటర్నేషనల్ కరాటే కుంఫు ఛాంపియన్షిప్ లో పథకాలు సాధించిన గిద్దలూరు విద్యార్థులు 2500 పైగా స్టూడెంట్స్ 3 దేశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. గిద్దలూరు వాడవాడలా కరాటే ప్రదర్శన అనంతరం అభినందించిన ప్రజలు. గెలుపొందిన కరాటే విద్యార్థులను మాస్టర్ శ్రీనివాస్ గారిని అరుణోదయ స్కూల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ గారు అభినందించారు. హైదరాబాద్ లో జరిగిన 4వ ఇంటర్నేషనల్ కరాటే కుంఫు ఛాంపియన్షిప్ లో పథకాలు సాధించిన గిద్దలూరు విద్యార్థులు 2500 పైగా స్టూడెంట్స్ 3 దేశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. గిద్దలూరు వాడవాడలా కరాటే ప్రదర్శన అనంతరం అభినందించిన ప్రజలు. గెలుపొందిన కరాటే విద్యార్థులను మాస్టర్ శ్రీనివాస్ గారిని అరుణోదయ స్కూల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ గారు అభినందించారు. హైదరాబాద్ లో జరిగిన 4వ ఇంటర్నేషనల్ కరాటే కుంఫు ఛాంపియన్షిప్ లో పథకాలు సాధించిన గిద్దలూరు విద్యార్థులు 2500 పైగా స్టూడెంట్స్ 3 దేశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. గిద్దలూరు వాడవాడలా కరాటే ప్రదర్శన అనంతరం అభినందించిన ప్రజలు. గెలుపొందిన కరాటే విద్యార్థులను మాస్టర్ శ్రీనివాస్ గారిని అరుణోదయ స్కూల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ గారు అభినందించారు. హైదరాబాద్ లో జరిగిన 4వ ఇంటర్నేషనల్ కరాటే కుంఫు ఛాంపియన్షిప్ లో పథకాలు సాధించిన గిద్దలూరు విద్యార్థులు 2500 పైగా స్టూడెంట్స్ 3 దేశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. గిద్దలూరు వాడవాడలా కరాటే ప్రదర్శన అనంతరం అభినందించిన ప్రజలు. గెలుపొందిన కరాటే విద్యార్థులను మాస్టర్ శ్రీనివాస్ గారిని అరుణోదయ స్కూల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ గారు అభినందించారు.